पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय प्रत्यार्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం అనాథ చక్రం అది ఊర్ధ్వముగా ఎలా తిరుగుతుంది, ఏ కారణం చేత అది పద్మం అధోముఖంగా ఉంటుండే ఊర్ధ్వముఖంగా తయారవుతుంది అంటుండే రహస్యాలు మనం తెలుసుకున్నాం. మనం దాని తర్వాత ఈరోజు చదువుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ది బాడీ ఫినామినల్ అపియరెన్స్. న్యాసం అని మనం ఏదైతే అంటాం అట్లా ఈ బాడీ ఇది ఫినామినల్ అపియరెన్స్ ఎలా ఉంది ఏంటి, ఈ రహస్యాలు కొన్ని మనకి ఈరోజు క్లాస్లో వస్తాయి. Not much need be written here and end this, for the body, nature, and the form aspect have been the object of investigation and the subject of thought and discussion of thinking men for many centuries. ఈ దేహం అనేటువంటిది ఈ రకంగా తయారవబడినటువంటి రహస్యాల గురించి ఎంతో కాలంగా ఒక ధ్యానముగా ఎంతో కాలంగా అది తెలుసుకోవడంలో మానవులు ఎంతో ఒక తపస్సు అనేటువంటిది నిర్వహిస్తున్నారు. Much at which they have arrived is basically correct. The modern investigator will admit the law of analogy as the basis of his premises and recognition, and recognizes sometimes that the Hermetic theory as above so below. సో చోట్లో ఉన్నటువంటి దాంతో ఇది అక్కడ అలా ఉంది కాబట్టి ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అన్నిటికీ కేంద్రంగా సూర్యుడు ఉన్నాడు, ఆయన నుంచి సమస్తము వస్తుంది. అలాగే మన దేహంలో కేంద్రంగా ఒక స్థానం ఉంది, దాని నుంచి సమస్తం వెలుగానండి, లేదా దాని నుంచి మనలో అయితే రక్త ప్రసరణ అనండి, లేదా గుండు కొట్టుకోవడం అనండి, తద్వారా మొత్తం దేహంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి అక్కడి నుంచి సమస్తము వెళుతోంది. ఇలా దీన్ని కోరిలేట్ చేసుకోవడం అనేటువంటి దాన్ని న్యాసము అంటారు. అది హెర్మెటిక్ థియరీ అన్నారు. యాజ్ అబౌవ్ సో బిలో అన్నారు. దాన్ని మే త్రో మచ్ లైట్ ఆన్ ది ప్రజెంట్ ప్రాబ్లమ్స్. ద ఫాలోయింగ్ పాస్టులేట్స్ మే సర్వ్ టు క్లారిఫై. సో బాగా చెప్పబడేటువంటి పాయింట్స్ మీకు ఒక చక్కటి క్లారిఫికేషన్ ఇస్తాయి. వీటి ద్వారా మనం చోట్లో ఎలా ఉంది, మనం ఎలా ఉంది, మన దేహంలో ఎలా ఉంది, తద్విధముగా మనం ఎలా ఉండాలి, ఈ రహస్యాలని మనకి దీనివల్ల తెలుస్తాయి. అది చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ పాయింట్, మ్యాన్ ఇన్ హిస్ బాడీ నేచర్ ఈజ్ ఎ సమ్ టోటల్, ఏ యూనిట్. వీటిలో అనేకముగా ఉన్నటువంటి అంతా కూడా ఏకముగానికి సంబంధించినటువంటి అనేకమైన ఎన్నో పార్ట్స్ ఉన్నాయి బాడీలో, కానీ ఇవన్నీ కూడా ఒకే ఒక యూనిట్గా పనిచేస్తున్నాయి. ఇది బాగా తెలుసుకోండి. అట్లా ఫస్ట్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. మ్యాన్ యాజ్ ఎ యూనిట్గా ఉంటాం. ఇది సమ్ టోటల్ యాజ్ ఏ యూనిటీ అన్నారు. వీటన్నిటిలోనే ఒక యూనిటీ అంటున్నది ఉంది. ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్గా పనిచేయడం అంటున్నది కాకుండా వీటన్నిటికీ ఒక యూనిటీ ఉంది. అది చక్కగా తెలుసుకోండి. మన దేహం పనిచేయడంలో అంటే ఉదాహరణకి మనం భోజనం చేయగానే మనకు రక్త ప్రసరణ మనకి స్టమక్కి వీటికి ఎక్కువ వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు మనకి కొన్ని పార్ట్స్కి రక్త ప్రసరణ తగ్గుతుంది. సో ఇది ఆటోమేటిక్గా అక్కడ తగ్గుతుండడం, ఇక్కడ పెరుగుతుండడం, ఇక్కడ తగ్గుతుండడం, అక్కడ పెరుగుతుండడం, ఈ రకంగా మొత్తం బాడీ అంతా కూడా ఎప్పుడు ఏది అవసరమో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మిగిలిన తక్కువ ఇంపార్టెంట్గా పనిచేస్తుండడం, ఇలా దేహం అంతా కూడా చక్కగా ఒక యూనిట్గా చక్కగా పనిచేస్తుంది. సెకండ్ పాయింట్, ది సమ్ టోటల్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ మెనీ పార్ట్స్ అండ్ ఆర్గానిజమ్స్. ఇది మొత్తం ఇది ఎన్నో భాగములుగా డైజెస్ట్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఇలా ఎన్నో భాగాలుగా ఇది డివైడ్ అయింది. అలాగే దేహంలో అనే కళ్ళు, ముక్కు, చెవి, తల, కాళ్ళు, చేతులు, ఇలా అనేక దేహ భాగాలుగా ఇది డివైడ్ అయింది. Third point, at these many subdivisions functions in a unified manner and the body is a correlated whole. ఇవన్నీ కూడా ఒక యూనిఫైడ్ మేనర్గా పనిచేస్తున్నాయి. ఇవన్నీ సపరేట్ పార్ట్స్ అన్నాం, కానీ ఇవన్నీ కూడా ఒక యూనిఫైడ్ మేనర్గా ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అది ఇది తెలుసుకోండి.
They're all working as a single unit. అందులో భాగాలుగా ఇవన్నీ పనిచేస్తున్నాయి. Fourth point, each of its parts differs in form and in function, but all are interdependent. అన్నీ కూడా ఇంటర్డిపెండెంట్గా ఉంటున్నాయి. దేని దానికి సపరేట్ ఆఫీస్ ఉంది, దేని దానికి సపరేట్ వర్కింగ్ పర్సన్స్ ఉన్నారు, దేని దానికి సపరేట్ అంత యూనిట్ అంత దానికి సపరేట్ ఉంది కానీ బట్ ఆల్ ఆర్ ఇంటర్డిపెండెంట్. ఇవన్నీ కూడా ఒకే ఒక గవర్నమెంట్లో అనేక డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా. Next point. Each part and each organism is in its turn composed of molecules, cells, atoms, and these are held together in the form of organism by the life of the sum total. సో ప్రతి దాంట్లోనూ యూనిట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సిస్టమ్ తీసుకుని ఒక స్టమక్ తీసుకుంటే ఇట్ కంటైన్స్ యాటమ్స్, మాలిక్యూల్స్, సెల్స్, ఇవన్నీ ఉన్నాయి. సెల్ స్ట్రక్చర్ ఉంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది, మైటోకాండ్రియా ఉంది, ఆర్ఎన్ఏ ఉంది, డిఎన్ఏ ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయి ఒక సెల్లో. ప్రతి సెల్లో ఇంత యూనిట్ పనిచేస్తుంది. సో ఇంత యూనిట్ పనిచేయడంతో పాటు ఇదంతా కూడా ఒకే ఒక ఆర్ హెల్డ్ టుగెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఇవన్నీ కూడా ఎన్నో సెల్స్, ఇవన్నీ కూడా ఒక ఆర్గాన్గా అవన్నీ పనిచేస్తున్నాయి. ఆర్గానిజం, అదే ఆర్గానిజం అంటే ఒకటి కూడా ఒక ఆర్గాన్గా ఉండి అదంతా ఒక సిస్టమేటిక్గా అన్నీ కూడా అందులో భాగాలుగా అయిపోతున్నాయి కానీ దాన్ని సపరేట్గా ఉండట్లేదు. తెలుసుకోండి అంటున్నాడు. సృష్టిలో మానవులు ఒక్కళ్ళే నేను సపరేట్, నేను వేరు అనుకుంటున్నారు కానీ సృష్టిలో ఏది చూసుకున్నా సరే ఈ రకంగా ఒకే ఒక్క గ్రూప్గా అవన్నీ కూడా రిప్రజెంట్ అవుతున్నాయి కానీ గ్రూపుగా సపరేట్గా రిప్రజెంట్ అవ్వడం అంటుండేది ఎక్కడా లేదు. ఈ అణువు ఎక్కువగా పనిచేస్తుంది అనుకోండి, అక్కడ వెంటనే జబ్బు పుడుతుంది. బాగా తెలుసుకోండి. స్టమక్లో ఉన్నటువంటి అణువులు ఎక్కువ వేగవంతంగా కొన్ని అణువులు పనిచేస్తున్నాయి అనుకోండి, వెంటనే అక్కడ ఒక కంతో కాయో ఏదో వస్తుంది. దాన్ని తీయడానికి మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళాలి, వాళ్ళు కోసి తీసి. అంటే యూనిట్గా పనిచేస్తున్నంతసేపు ఒక శాంక్టిటీ, ఒక రిథమిసిటీ ఇవన్నీ అక్కడ ఉంటాయి. అవన్నీ ఎక్కడైతే ఉంటాయో చక్కగా ఆరోగ్యం అంటుండే అక్కడ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ యూనిట్గా పనిచేయడం మానేస్తాయో అప్పుడు జబ్బు అనేటువంటిది అప్పుడు వస్తుంటుంది. సో సృష్టిలో యూనిట్గా పనిచేయడం అంటున్నది ప్రధానమైనటువంటి సూత్రం. మానవులు అందరూ కూడా యూనిట్గా పనిచేయాలి. అది ఎందుకంటే దేహము ఆ రకంగా ఉంది, సృష్టి ఆ రకంగా ఉంది. ఇందులో వీడి యొక్క భావం మాత్రం వేరుగా ఉంటుంది. దాన్ని సెట్ చేసుకోవాలి మానవుడు అని చెప్తున్నారు ఇక్కడ. By the life of the, in the form of the organism, by the life of the sum total. The sum total called man is roughly divided into 5 parts. Some of the greater importance than others, and other completely the living organism can be head that way. సో ఈ సమ్ టోటల్ అంతా కూడా 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. మన దేహం మొత్తాన్ని 5 భాగాలుగా డివైడ్ చేశారు. ఇందులో ఈ 5 భాగాలు చాలా ప్రధానంగా మొత్తం దేహాన్ని 5 భాగాలుగా విభజించారు. ఒకటి తల అన్నారు, ఇంకొకటి అబ్డామిన్ కన్నా పైన ఉన్న పార్ట్ అంటే ఛాతీ భాగం, ఇంకొకటి పొట్ట భాగం మూడోది, ఇంకొకటి చేతులు, ఐదోది కాళ్ళు. మొత్తం 5 భాగాలుగా విభజించారు. ఇందులో మనకి 5 భాగాలు. అది నెక్స్ట్ పాయింట్. These organs serve varied purposes, and upon the functioning and proper adjustment, the comfort of the whole depends. These organs serve varied purposes. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ఫుల్గా ఇవన్నీ కూడా పనిచేస్తుంటే కాళ్ళతో చేసే పనులు వేరు, చేతులతో చేసే పనులు వేరు, కడుపులో జరిగేటువంటి కార్యక్రమం వేరు, ఛాతీలో జరిగేటువంటి కార్యక్రమం వేరు, తలలో జరిగేటువంటి కార్యక్రమం వేరు. Varied purposes, and upon the functioning and proper adjustment, the comfort and the whole depends. ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్, వీటిలో కంఫర్ట్ అంటున్నది ఉంటుంది. అంటే ఉదాహరణకి కాళ్ళు బాగా వీడు ఎక్కువ నడిచాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి. కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఎక్కువ రక్త ప్రసరణ అది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని తొలగిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, వీడు మైండ్ తోటి వీడు పని చేస్తానంటే వీడు కుదరదు, వీడు కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. అంటే మెదడుకి రక్త ప్రసరణ తగ్గుతుంది, కాళ్ళకి రక్త ప్రసరణ పెరుగుతుంది. కాళ్ళకి రక్త ప్రసరణ పెరగడం, తద్వారా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించడం, ఇది జరుగుతుంది బాడీలో. సో దీని అనాలంటే ప్రాపర్ అడ్జస్ట్మెంట్, ద కంఫర్ట్ ఆఫ్ ద హోల్ డిపెండ్స్. ఇది ప్రాపర్ అడ్జస్ట్మెంట్గా అవుతుంటే కంఫర్ట్ అంటుంటుంది. అంటే లైఫ్లో ఒక ఈజినెస్, ఒక హెల్త్ అనేటువంటిది మెయింటైన్ అవుతుంటుంది. అంటే ఎప్పుడు ఏ పార్ట్కి ఎక్కువ రక్త ప్రసరణ వెళ్ళాలి, ఎప్పుడు ఏ పార్ట్కి తక్కువ. అంటే రక్త ప్రసరణ ఒకటే కాదు, ఒక ఆర్గానిజం, ఒక యూనిట్ అనేటువంటిది పనిచేస్తున్నప్పుడు, ఒక యూనిట్ ఉదాహరణకి స్కెలిటల్ సిస్టమ్ ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు మిగిలిన సిస్టమ్స్ కొంచెం డార్మెంట్గా ఉంటుండడం,
బ్రెయిన్ ఎక్కువగా యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు మిగిలిన సిస్టమ్ డార్మెంట్, ఇలా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది దేహంలో. అది చెప్తాను. దీస్ ఆర్గానిజమ్స్ సర్వ్ వేరియడ్ పర్పసెస్ అండ్ అపాన్ దేర్ డ్యూ ఫంక్షనింగ్ అండ్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోల్ డిపెండ్స్. Next point. Each of these has its own life, which is the sum total of the life of its atomic structure. ప్రతి దానికి కూడా దాని ఓన్ లైఫ్ అన్నటువంటిది ఉంది. దాని ఓన్ అంటే దాని ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, దాని ఓన్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. అన్నిట్లోనూ ఒకటే రకమైనటువంటి ఫంక్షనాలిటీ లేదు. హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద atomic structure and is also animated by the unified life of the whole. It is the unified life of the whole లో ఇది భాగంగా పనిచేస్తుంది. దీన్ని దాన్ని సపరేట్గా యూనిట్ పెట్టుకొని నీకు నాకు సంబంధం లేదు అన్నటువంటి మాట లేదు వీటి దగ్గర. ఉదాహరణకి స్కెల్టల్ సిస్టమ్ ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. రెస్పిరేటరీ సిస్టమ్కి గాలి అందాలంటే స్కెల్టల్ సిస్టమ్ కొంచెం సపోర్ట్ చేయాలి. ఆయాసం పడుతున్నాడు, ఆయాసపడుతున్నాడు, ఏం చేస్తాడు, ఈ ఛాతీ అంటాడు ఎముకలు కొంచెం ఇలా పైకి లేపినట్టుగా, అంటే ఇలా కూర్చుంటాడు. ఇలా కూర్చుంటే ఏమవుతుంది, ఈ ఎముకలు ఇలా కొంచెం వస్తాయి, అప్పుడు బ్రీదింగ్ ఈజీగా కొంచెం గాలి తీసుకోగలుగుతాడు. సో స్కెల్టల్ సిస్టమ్ నాకు నీకేంటి సంబంధం, నీ సిస్టమ్ వేరు నా సిస్టమ్ వేరు, నా దగ్గర రాకపో అని అందనుకోండి, వీడు చచ్చిపోతాడు అక్కడ. సో ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ యూనిట్స్గా ఉన్నా ఒక యూనిట్కి అవసరమైనప్పుడు ఇంకొక యూనిట్ సహాయంగా ఉంటుంది, ఇంకొక యూనిట్కి అవసరమైనప్పుడు ఇంకొక యూనిట్ సహాయంగా ఉంటుంది. మొత్తం ఇవన్నీ కూడా ఒకే స్ట్రక్చర్లో ఇవన్నీ కూడా భాగాలుగా పనిచేస్తున్నాయి. దేని దానికి సపరేట్ భాగాలు ఉన్నాయి, దేని దానికి సపరేట్ ఫంక్షన్స్ ఉన్నాయి, దేని దానికి సపరేట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇదంతా ఉంది. బట్ అవసరమైనప్పుడు ఎక్కడ ఏది అవసరమో అక్కడ ఇవన్నీ కూడా ఒకటి తక్కువ అయిపోవడం ఒకటి ఎక్కువ అవ్వడం, ఈ రకమైనటువంటి దేహంలో చాలా అడ్జస్ట్మెంట్స్ అటువంటి జరుగుతూ ఉన్నాయి. Directed from the head by the intelligent will or energy of the spiritual man, is also animated by the unified life of the whole. Directed from the head by the intelligent will, it is getting direction from the will aspect, that is from the head aspect or energy of the spiritual man. Next, ninth point. The important part of the body is that triple division, the head, upper and lower torso. A man can function and live without his arms and legs. మనకి చేయి లేకపోయినా కాళ్ళు లేకపోయినా బతికేయచ్చు, కానీ తల లేకపోతే బతకలం, ఛాతీ భాగం లేకపోతే బతకలం, అలాగే పొట్ట భాగం లేకపోతే బతకలం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందు గురించి ఈ మూడు ట్రినిటీ అన్నారు, ఈ మూడు చాలా ముఖ్యం. మూడిట్లో ఏది లేకపోయినా మనం బతకలం. ఉదాహరణకి ఎవరికైనా చెయ్యి యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇది అయిపోయింది, అయినా వాడు హాయిగా జీవించగలరు, పర్వాలేదు, ఇబ్బంది లేదు. చేయలేదన్నటువంటి బాధ తప్పితే లైఫ్కి ఏం పెద్ద ఇబ్బంది లేదు. అది ఈచ్ ఆఫ్ దీస్ త్రీ పార్ట్స్ ఇస్ ఆల్సో ట్రిబుల్ ఫ్రమ్ ది physical side, making the knowledge of three parts of the man's nature and the nine of perfected monadic life. There are other organs, but those enumerated are above, which have an esoteric significance of greater value than the other parts. సో ఇందులో ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. ఈ త్రీ అగైన్ దే ఆర్ డివైడెడ్, మన యొక్క ఫేస్, చెస్ట్, అబ్డామిన్, ఈ మూడు అగైన్ దెర్ ఆర్ త్రీ ఇన్నర్ పార్ట్స్ ముఖ్యమైనటువంటివి. సో ఆల్ టుగెదర్ దే మేక్ నైన్. దిస్ ఈస్ కాల్డ్ ది మొనాడిక్ లైఫ్ అంటారు, తొమ్మిదిని. సో దాన్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఈ తొమ్మిది కూడా ఆ తొమ్మిదిని రిప్రజెంట్ చేస్తాయి. Three parts of man's nature and the nine of perfected monadic life another. There are other organs, but those enumerated are those which have an esoteric significance. చాలా మన దేహంలో ఇప్పుడు ఉదాహరణకు తలలో తీసుకున్నాం అనుకోండి, ప్రధానంగా మూడు పార్ట్స్ మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తారు. మిగిలిన కూడా ఉన్నాయి కదండి అంటే ఉన్నాయి, కానీ ఈ మూడిటికి ఇసాట్రిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. అంటే అంతర్ముఖ సాధనకి వినియోగపడేటువంటి భౌతికమైనటువంటి ఒక ఆర్గాన్ ఇది మనలో. అందుకే దానికి ఇసాట్రిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. వేరే వాటికి ఇసాట్రిక్ సిగ్నిఫికెన్స్ లేదు, ఓన్లీ ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీకి వాటికి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చెప్పబోయేటువంటి పార్ట్స్కి ఇసాట్రిక్ సిగ్నిఫికెన్స్ ఉంది, అది తెలుసుకోండి అంటున్నారు. సో వీటికి దే ఆర్ హ్యావింగ్ గ్రేటర్ వాల్యూ దాన్ ది అదర్ పార్ట్స్ అనమాట. అందులో ఫస్ట్ హెడ్ పార్ట్ గురించి చెప్తాను, తల భాగంలో మనకి ది ఫైవ్ వెంట్రికల్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఆర్ వాట్ వి మైట్ కాల్ ది బ్రెయిన్ యాజ్ ఎ యూనిఫైడ్ ఆర్గానిజం. మన బ్రెయిన్
బ్రెయిన్ మొత్తం 5 వెంట్రికల్స్ అనేవి ఉంటాయి. ఊరికే అసలు ఎనాటమీ ఎప్పుడైనా టైం అంటే ఊరికే బ్రెయిన్ స్ట్రక్చర్ అని ఇలా ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది. బ్రెయిన్ ఈజ్ హ్యావింగ్ 5 వెంట్రికల్స్, 2 lateral ventricles, థర్డ్ వెంట్రికల్, ఫోర్త్ వెంట్రికల్ అని. సో మొత్తం ఇవి 5 వెంట్రికల్స్ ఉంటాయి మనకి. తర్వాత వెనకాతల సెరబెల్లం ఇవి మొత్తం ఈ 5 వెంట్రికల్స్ అవుతాయి అన్నమాట. సో మెడులా ఆబ్లాంగేటా ఇది మొత్తం. So the 5 ventricles of the brain are what we might call the brain as a unified organism అన్నది. ఇదంతా కూడా ఒక యూనిఫైడ్ ఆర్గానిజంగా పనిచేస్తుంది. 2 lateral ventricles, థర్డ్ వెంట్రికల్, ఫోర్త్ వెంట్రికల్ కింద మెడులా ఆబ్లాంగేటా పాన్స్ అంటారు దాన్ని. పాన్స్ కింద మనకి స్పైనల్ కార్డ్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం ఒక యూనిట్గా పనిచేస్తుంటుంది. సో దాన్ని ఏమన్నారంటే దాన్ని ఫిఫ్త్ వెంట్రికల్గా చెప్తారు. సో టోటల్ 5 ventricles. సో ఈ 5 ventricles of the brain is one. సెకండ్ పాయింట్ ఏంటంటే ద త్రీ గ్లాండ్స్, కెరటిడ్, పీనియల్ అండ్ పిట్యూటరీ, ద టూ ఐస్. మన ఒక రెండు కళ్ళు, కెరటిడ్ గ్లాండ్ మనలో ఎక్కడ ఉంటుందో చెప్పారు మనకి, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఈ మూడు, తర్వాత రెండు కళ్ళు. మొత్తం ఇవి 3 parts కింద డివైడ్ చేశారు. బ్రెయిన్, ద గ్లాండ్స్, ద ఐస్, దీస్ త్రీ ఫార్మ్ వన్ ట్రయాంగిల్. అలా పెట్టుకోండి. సో మన యొక్క దీంట్లో ఈ మూడు ఒక ట్రయాంగిల్ ఏర్పడతాయి. ద టూ ఐస్, ద carotid gland, pineal body, pituitary body, and the 5 ventricles. ఇవి బాగా తెలుసుకోండి అన్నారు. అది నుంచి హెడ్ని చాలా ప్రొటెక్షన్గా పెట్టుకోవాలి మనం. ఇవి చాలా ముఖ్యమైనటువంటి మన కళ్ళు కానీ ఇవన్నీ చాలా. సరే నెక్స్ట్ ప్రజెంట్ అప్పర్ బాడీ ఆర్ మన యొక్క అప్పర్ బాడీలో ఇది మన యొక్క డయాఫ్రమ్ ఉంటుంది కదండి. ఈ ఊపిరితిత్తుల కింద డయాఫ్రమ్ అనేటువంటి పొర ఉంటుంది. అది గాలికి పైకి కింద ఇలా గాలి పీల్చుకున్నప్పుడు మనం అది పీల్చుకున్నప్పుడు అది అలా కిందకి వెళ్తుంది డయాఫ్రమ్. కిందకి వెళ్ళేటికి లంగ్స్ ఇలా ఎక్స్పాండ్ అవుతాయి. మనం గాలి బయటకు వదిలేటప్పుడు ఆ డయాఫ్రమ్ ఇలా పైకి వస్తుంది. అప్పుడు లంగ్స్లో ఉన్నటువంటి గాలి కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఈ డయాఫ్రమ్కి పైన లంగ్స్, హార్ట్ ఇవన్నీ ఉంటాయి. డయాఫ్రమ్కి కింద పొట్ట, లివరు, ప్యాన్క్రియాస్ ఇవన్నీ ఉంటాయి, ఇంటెస్టైన్స్ ఇవన్నీ ఉంటాయి. సో డయాఫ్రమ్కి పైన ఉన్నటువంటి పార్ట్స్లో 3 parts చాలా ముఖ్యమండి అని చెప్తున్నారు ఆయన. నెంబర్ 1 ఇస్ థ్రోట్, లంగ్స్, హార్ట్. మన ఒక థ్రోట్ స్వరపేటిక, లంగ్స్, హార్ట్ ఇవి చాలా ముఖ్యం. మీడియాస్ట్రల్ స్ట్రక్చర్స్ అన్ని చాలా ఉంటాయి, ఇంకా వేరేవేవో అవి కాదు, ముందు ఇవి ముఖ్యం చాలా మనకి. ఇవి తెలుసుకుంటున్నారు. ఇది అప్పర్ టార్సోలో ముఖ్యమైనటువంటి. నెక్స్ట్ లోవర్ బాడీలో ముఖ్యమైనటువంటివి ఉంటే చెప్తున్నారు. ద స్ప్లీన్, ద స్టమక్, ద సెక్స్ ఆర్గాన్స్. మన యొక్క స్ప్లీన్ చాలా ముఖ్యం మనకి. వైటాలిటీ అంటుంటుంది, అందిస్తున్నంత స్ప్లీన్. నెక్స్ట్ ది స్టమక్, ది సెక్స్ ఆర్గాన్స్ ఇవి చాలా ముఖ్యమైనటువంటి. సో టోటల్ ఇవి 9 అయిపోయాయి మనకి ఇప్పుడు. నెక్స్ట్ 11th పాయింట్. ది సమ్ టోటల్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆల్సో ట్రిపుల్. The skin and bone structure, the vascular or bloodstream, the threefold nervous system. ఇది మొత్తం. సో మన యొక్క బాడీ కూడా 3 partsగా డివైడ్ చేశారు. సో స్కిన్ ఒక పార్ట్, సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి, నర్వస్ సిస్టమ్ ఒకటి. ఈ మూడు చాలా ముఖ్యం అని చెప్తున్నారు. వీటికి రాసుకోండి ఊరికినే. మన నాన్నగారు ఇక్కడ వీటికి ప్లానెట్స్ రాసేశారు. ద స్కిన్ అండ్ బోన్ స్ట్రక్చర్కి ఏమో సాటర్న్ అని రాశారు. వాస్కులర్ అండ్ బ్లడ్ స్ట్రీమ్కి ఏమో సన్. ద త్రీఫోల్డ్ నర్వస్ సిస్టమ్కి ఏమో మెర్క్యూరీ. ఈ మూడు కూడా ముఖ్యం, అలా గుర్తుపెట్టుకోవాలి అలా. సో వీటికి వాటికి మీకు లింక్ దొరికిపోతున్నాడు. అంటే మీరు హార్స్కోప్ చూసుకున్నప్పుడు వాటిలో ఏమైనా ఉంటే వీటికి ఆ లింక్ దొరికిపోతుంది. స్కిన్కి సంబంధించిన కంప్లైంట్స్ కానీ ఏమైనా వస్తే సాటర్న్ ఇలా అలా చూసుకోవచ్చు. ప్లస్ ఇన్ జనరల్ శని వాటికి అధిపతి. స్కిన్ అండ్ బోనీ స్ట్రక్చర్కి మన యొక్క స్కెల్టల్ సిస్టమ్. తర్వాత ఈ ఎపిడెర్మిస్, డెర్మిస్ మన యొక్క స్కిన్కి దీనికి అంతా కూడా సాటర్న్ అధిపతిగా ఉంటుంటాడు. నెక్స్ట్ ఇస్ 12th పాయింట్. ఈచ్ ఆఫ్ దీస్ ట్రిప్లిసిటీస్ కరస్పాండ్స్ టు ది 3 parts ఆఫ్ మ్యాన్స్ నేచర్. మనలో ట్రిప్లిసిటీస్ ఉన్నాయి కదా, ఫిజికల్ నేచర్, సోల్ నేచర్, స్పిరిట్ నేచర్. ఇందులో ఫిజికల్ నేచర్ ఏంటంటే ద స్కిన్ అండ్ బోన్ స్ట్రక్చర్ ఆర్ ది అనాలజీ టు ద డెన్స్ అండ్ ఇథరిక్ బాడీ ఆఫ్ మ్యాన్. సో మన యొక్క ఫిజికల్ నేచర్ ఏంటంటే స్కిన్ అండ్ బోన్ స్ట్రక్చర్. ఫిజికల్ అంటే డెన్స్ అండ్ ఈథరిక్ బాడీకి ఈ స్కిన్ అనేటువంటిది చిహ్నం, మన యొక్క భౌతికమైనటువంటి దేహం. నెక్స్ట్ సోల్ ఆస్పెక్ట్కి ఏమో బ్లడ్ వెజల్స్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేటువంటిది న్యాసముగా చెప్పారు. సో అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ ది అనాలజీ టు దట్ ఆల్ పర్వేడింగ్ సోల్ విచ్ పెనిట్రేట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్
యాజ్ ది బ్లడ్ గోస్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. మొత్తం సోల్ అనేటువంటిది అంతా కూడా ఉంటుంది, ప్రతి దాంట్లోనూ సోల్ ఆస్పెక్ట్ ఉంది కదా. దాన్ని నేను బ్లడ్ స్ట్రీమ్ అండ్ సర్క్యులేషన్ని లింక్ చేశాను. బ్లడ్ అనేటువంటి ప్రతి భాగంలోనే అది ప్రవహిస్తుంది కదా. అందు గురించి సోల్కి బ్లడ్ స్ట్రీమ్ అండ్ దీనికి అనుసంధానం ఉంది. ఎనాలజీ ఆ రకంగా గుర్తుంచుకోండి. సో మన యొక్క రక్త ప్రసరణకి మన యొక్క సోల్ ఆస్పెక్ట్కి దెర్ ఇస్ లింకప్. సో మన యొక్క రక్త ప్రసరణ, బీపీలు ఇలాంటివి తక్కువగా ఉండాలి. బీపీ అంటే ఐ మీన్ బీపీ ఇదంతా నార్మల్గా ఉండాలి అంటే సోల్ ధ్యానం చక్కగా అలా చేయండి. వాళ్ళు కూర్చొని అలా చక్కగా సోల్కి సంబంధించినటువంటి మెడిటేషన్ అలా చేయమనండి. చక్కగా వాడు సోల్లోకి వెళ్ళిపోతుంటే, సోల్గా ఉండడం అంటున్నది అభ్యాసం అవుతుంటే వీడు రక్త ప్రసరణలో ఒక ఆ, తాళ లయాత్మకంగా ఉంటుంది. లబడబ అనేటువంటిది ఒక చక్కగా లయాత్మకంగా అలా వెళుతుంటుంది బ్లడ్ ప్రెషర్. అది దీనికి దానికి లింకప్ ఉంది. నెక్స్ట్ స్పిరిట్ నేచర్, ద నర్వస్ సిస్టమ్ యాజ్ ఇట్ ఎనర్జైజెస్ అండ్ యాక్ట్స్ త్రూఅవుట్ ద ఫిజికల్ మ్యాన్ ఇన్ ది కరస్పాండెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ స్పిరిట్. స్పిరిట్ ఆస్పెక్టే మనలో నర్వస్ సిస్టమ్గా పనిచేస్తుంటుంది. ఈశ్వరుడు, దీని ప్రమాద గణాలు అంటారు. గణాలు అంటే ఏంటంటే మనలో ఉండేటువంటి గ్యాంగ్లియాన్స్. మనలో నర్వ్స్ అనేటువంటి కొన్ని కొన్ని గ్యాంగ్లియాన్స్గా ఏర్పడుతుంటాయి. అవన్నీ కూడా ప్రమాద గణాలుగా చెప్తారు వాళ్ళు. అలా చెప్పుకున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా శివుడికి సంబంధించినదంతా కూడా అలా చెప్పుకున్నప్పుడు అలా చెప్పుకుంటాం మనం. ఇక్కడ చెప్పుకున్నప్పుడు దీన్ని స్పిరిట్ ఆస్పెక్ట్ కింద చెప్తాం. మనలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్పిరిట్ ఆస్పెక్ట్గా చెప్తాం. సో ఈ స్పిరిట్ ఆస్పెక్ట్ చేత మనకి ఇదంతా కూడా నిర్ణయం పడుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈశ్వరుడిగా చెప్పినప్పుడు ఇదంతా స్పిరిట్ ఆస్పెక్ట్గా చెప్తారు. విష్ణువుగా చెప్పినప్పుడు సోల్ ఆస్పెక్ట్గా రక్త ప్రసరణ దానికి అధిపతిగా అలా చెప్పుకోవచ్చు. బ్రహ్మ అంటే మన యొక్క ఫిజికల్ బాడీ, స్కెల్టల్ సిస్టమ్ ఇదంతా నిలబడి అలా అలా మనం ఒక అనుసంధానం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ ద హెడ్ వీ హ్యావ్ ది అనాలజీ టు ద స్పిరిట్ ఆస్పెక్ట్, ద డైరెక్టింగ్ విల్, ది మొనాడ్, ది వన్ అన్నారు. సో ఇన్ ద హెడ్, సో హెడ్ ఈస్ ద స్పిరిట్ ఆస్పెక్ట్ కదా. ఆ విషయం ఒకసారి మనకు చెప్తున్నారు ఇప్పుడు. The brain, with its five ventricles, is the analogy to the physical form which the spirit animates in connection with man, the fivefold sum total, which is the medium through which the spirit or the physical plane has to express itself. సో మనలో ఈ వెంట్రికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫైవ్ వెంట్రికల్స్, సో ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రెయిన్ తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా, గ్లాండ్స్, ఐస్, ఈ మూడు చెప్పుకున్నాం కదండి. అందులో బ్రెయిన్ ఆస్పెక్ట్లో ఉండేటువంటి ఫైవ్ వెంట్రికల్సే మనకి ఏమని తెలుసుకోండి అంటే కనుక ఆ ఫైవ్ వెంట్రికల్స్ కూడా స్పిరిట్ ఆస్పెక్ట్గా మనలో పనిచేస్తూ దానికైనా ఫిజికల్ బాడీకి ఒక కనెక్టివిటీ అంటున్నది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది చక్కగా ఈ బ్రెయిన్ ఇదంతా. కనుక బ్రెయిన్ చక్కగా ఫంక్షన్ చేయడం అంటున్నది స్పిరిట్ ఆస్పెక్ట్ చేయడం. Spirit animates in connection with man the fivefold sum total, which is the medium through which the spirit of the physical plane has to express itself. దీని ద్వారా ఫిజికల్ ప్లేన్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది మీరు చూస్తారు. ఫిజికల్ ప్లేన్లో ఎక్స్ప్రెషన్ అటువంటిది రావాలంటే స్పిరిట్ ఆస్పెక్ట్ నుంచి ఇంపల్సెస్ అటువంటిది అందితే ఫిజికల్ ప్లేన్లో ఎక్స్ప్రెషన్ అటువంటిది ఉంటుంది. అది దీన్నే ఈ ఫైవ్ వెంట్రికల్స్నే ఏమని చెప్తున్నారంటే పంచమహాభూతములు అని అన్నారు. వాటిని పంచమహాభూతములుగా చెప్పారు. ది ఫైవ్ ఎలిమెంటల్స్ అన్నారు వాటిని. ఈ మనలో ఉండేటువంటి ఈ ఫైవ్ వెంట్రికల్సే ఫైవ్ ఎలిమెంటల్స్, పంచమహాభూతాలుగా తెలుసుకున్నాం వాటిని. అదే మనం చెప్తాం కదా, ఊర్ధముగా ఇదే మనం శివుడికి మహాన్యాసం చదివేటప్పుడు తూర్పు ఇవన్నీ చెప్తాం కదా మనం. రా పూర్వ దిక్పా పూర్వ దిక్పాయ నమః, పూర్వాంగ రుద్రాయ నమః, దక్షిణాంగ రుద్రాయ నమః, పశ్చిమాంగ రుద్రాయ నమః, ఉత్తరాంగ రుద్రాయ నమః, ఊర్ధముఖాయ నమః, ఇవన్నీ చెప్తాం కదా. ఇవి ఐదు కూడా పంచమహా ఇవి భూతములు. ఆ పంచమహాభూతాలకినను మీలో ఉండేటువంటి ఈ ఫాల భాగంలో ఉండేటువంటి వెంట్రికల్స్ వీటికి చక్కటి అనుసంధానం అనేటువంటిది ఉంది. సో మీకు ఇలా మీరు తీసుకుంటే డెప్పగా మీరు తీసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ ది లాటరల్ వెంట్రికల్స్. దీని వెనకాతల థర్డ్ వెంట్రికల్ ఉంటుంది, దాని కిందకి ఫోర్త్ వెంట్రికల్ ఉంటుంది, దాని కిందకి ఇలా మీరు ఇలా కొంచెం కిందకి దిగుతుంది, స్పైనల్ కార్డ్ దిగినట్టుగా కదా. దాని కింద మెడ్యులా ఆబ్లాంగేటా పాన్స్, పాన్స్ కింద ఇలా కంటిన్యూ అయ్యేది మనలో ఉండేటువంటి స్పైనల్ కార్డ్. సో ఈ భాగం మీరు చక్కగా న్యాసం చేసుకుంటాము. ఈ భాగంలో చక్కగా శివుడు ఉన్నట్టుగా మనం ధ్యానం చేసుకుంటే చక్కగా అక్కడ రక్త ప్రసరణ ఇవన్నీ కూడా చక్కగా ఉంటుంది. సో దట్ ఈస్ ద బ్రెయిన్. నెక్స్ట్ ఈస్ ద త్రీ గ్లాండ్స్ ఇన్ ద హెడ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద సోల్ ఆర్ సైకిక్ నేచర్.
హయ్యర్ అండ్ లోవర్ అన్నారు దాన్ని. సో ద త్రీ గ్లాండ్స్ ఇన్ ద హెడ్, త్రీ గ్లాండ్స్ అంటే క్యారోటిడ్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ. ఈ మూడు కూడా రిలేటెడ్ టు ది సోల్ ఆర్ సైకిక్ నేచర్. మనలో ఉండే సోల్ నేచర్కి ఈ మూడు కూడా చిహ్నంగా పనిచేస్తున్నాయి. ప్రధానంగా సోల్ ఆస్పెక్ట్ అంటున్నది పీనియల్ గ్లాండ్గా తెలియబడుతూ ఉంటుంది మనకి. సో పీనియల్ గ్లాండ్ యొక్క అనుసంధానం పిట్యూటరీ బాడీకి దొరకడం చేత మొత్తం దేహంతో కూడా ఒక చక్కటి ఇదిగా నిలపబడుతుంటుంది. సో ఈ త్రీ గ్లాండ్స్ కూడా సోల్ ఆస్పెక్ట్ యొక్క భాగముగా మీరు తెలుసుకోండి. ఈ వీటిని మీకు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ది త్రీ గ్లాండ్స్ ఆర్ ది ఫస్ట్ రే అండ్ సెకండ్ రేగా కూడా తెలుసుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ రేస్గా కూడా తెలుసుకోండి. సోల్ ఆస్పెక్ట్ కదా, అందు నుంచి ది హయ్యర్ అండ్ లోవర్ అన్నారు కదా. సో దే బిలాంగ్ టు ద ఫస్ట్ అండ్ సెకండ్ రేస్. నెక్స్ట్ థర్డ్ పార్ట్, ద టూ ఐస్ ఆర్ ద ఫిజికల్ ప్లేన్ కరెస్పాండెన్స్ టు ద మొనాట్. ఈ టూ ఐస్ కూడా మనలో మొనాడిక్ ఆస్పెక్ట్కి లింక్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు కూడా కళ్ళు కూడా మొనాడ్ మనలో ఎక్కడ తెలబడుతుందో అది. హూ ఇస్ విల్ అండ్ లవ్ విజ్డమ్ ఆత్మ బుద్ధి అకార్డింగ్ టు అక్కల్ట్ టెక్నాలజీ. దీన్ని అన్నారు విల్ అండ్ లవ్ అని చెప్పారు. దీన్ని అది సారీ ఇందాక చెప్పిన ఇది ద త్రీ గ్లాండ్స్ ఇన్ ద హెడ్ ఆర్ సోల్ ఆస్పెక్ట్ అన్నారు. దీన్నేమో ఈ టూ ఐస్ కూడా మనలో ఉండేటువంటి ఇడా పింగళగా చెప్తారు. చెప్పి మనకి ఏమన్నారంటే వీటిని హూ ఇస్ విల్ అండ్ లవ్ విజ్డమ్, వీటిని విల్ ఆస్పెక్ట్, లవ్ అండ్ విజ్డమ్ ఆస్పెక్ట్గా చెప్పారు. అదే మనం ఫస్ట్ అండ్ సెకండ్ రేగా చెప్పుకోవచ్చు. వీటిని ఫస్ట్ అండ్ సెకండ్ రేస్ అండ్ విల్ అండ్ లవ్ విజ్డమ్గా కూడా చెప్తారు. ఆత్మ ఆర్ బుద్ధిగా కూడా చెప్తున్నారు. వీటిని ఇడా పింగళగా చెప్తాం. రెండు కళ్ళని ఇడా పింగళ మధ్యలో ఉండేటువంటిది సుషుమ్న, ఇది చెప్తాం. ఈ మూడు కూడా మనలో ఉండేటువంటి మొనాడిక్. సో దిస్ ఇస్ మొనాడ్, ద టూ ఐస్ ఆర్ మొనాడ్. ఇక్కడ ఉండేటువంటి గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో పీనల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఇవి అవన్నీ కూడా సోల్ ఆస్పెక్ట్స్. మన యొక్క వెంట్రుకల్స్ అన్ని కూడా స్పిరిట్ ఆస్పెక్ట్. ఈ మూడు ఆ రకంగా తెలుసుకోండి. In the upper body, we have an analogy to the triple soul nature. The throat corresponding to the three creative aspects of the body nature, the active intelligence of the soul, the heart, the love wisdom of the soul, the buddhi or Christ principle, the lungs, the analogy for the breath of life, is the correspondence to the spirit. సో మనలో ఈ అప్పర్ 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 టోర్స్ అన్నారు, అంటే మన యొక్క డయాఫ్రమ్కి పైన ఉన్నటువంటి పార్ట్లో ఉండేటువంటి దాన్ని ది థ్రోట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో కరెస్పాండ్ ఉంటుంది. థర్డ్ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆర్ ది బాడీ నేచర్, ది యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది సోల్. దీని ఏమన్నారంటే ఇంటెలిజెన్స్, థర్డ్ రే ఆస్పెక్ట్ అన్నారు దీన్ని, ది యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది సోల్ అన్నారు దీన్ని, ఈ థ్రోట్ పార్ట్ని. తర్వాత ది హార్ట్కి సంబంధించినటువంటి దాన్ని ఏమన్నారంటే ది లవ్ విజ్డమ్ ఆఫ్ ది సోల్ అన్నారు. ది బుద్ధి ఆర్ క్రైస్ట్ ప్రిన్సిపల్ అన్నారు. మన హార్ట్ ఉండేటువంటి స్థానము, అంటే మనం హార్ట్ అనేది చెప్పేటప్పుడు మధ్యస్థానం అని చెప్తాం. యాక్చువల్గా మన హార్ట్ కొంచెం లెఫ్ట్గా ఉంటుంది. ఈ మధ్యస్థానంగా మన హార్ట్, ఈ హార్ట్ ఉండేటువంటి స్థానాన్ని ఏమంటాం అంటే లవ్ విజ్డమ్ ఆస్పెక్ట్గా చెప్తాం మనం. మనలో ది లవ్ విజ్డమ్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ది సెకండరీ ఆస్పెక్ట్ అంటుంటుంది. అదేమో థర్డ్ రే, ఇదేమో సెకండ్ రే ఆర్ విజ్డమ్ ఆఫ్ ది సోల్, దీని సెకండ్ రే అన్నారు. దీన్ని సోల్ ఆస్పెక్ట్గా చెప్పారు. ఇందాక చెప్పినేమో ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అన్నారు థ్రోట్ని, ఇదేమో సోల్ ఆస్పెక్ట్గా చెప్పారు హార్ట్ ఉండేటువంటి దాన్నే లవ్ ఆస్పెక్ట్గా చెప్పారు. దాన్నే మనం వృషభ రాశిగా కూడా చెప్తాం. అందుగురించి వృషభ రాశి వేసినప్పుడు అయ్యవారి హృదయంలో అమ్మవారు ఉన్నట్టుగా వేస్తారు. వృషభ రాశిలో అమ్మవారు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటారంటే విష్ణువు యొక్క హృదయంలో ఉన్నట్టుగా వేస్తారు. అది ఇక్కడ చిహ్నం. సోల్ ఆస్పెక్ట్ ఎక్కడ తెలబడుతుంటుంది. అందు గురించి మనం కొన్ని రిచువల్స్లో చెయ్యి ఇలా పెట్టాలి. దిస్ హ్యాండ్ గోస్ టు ది లెఫ్ట్ సైడ్. మీకు చక్కగా ఇలా ఇలా పెడతారు. చక్కగా ది హ్యాండ్ గోస్ టు ది లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఏంటంటే సోల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఒక ఇంపల్స్ ఇటు లెఫ్ట్గా పెడుతుంది. అందుకని హార్ట్ లెఫ్ట్ కొంచెం షిఫ్ట్ అయినటువంటి మిడిల్లో ఉంటుంది. హార్ట్ ఇలా అనాథ చక్రం వేరు, హార్ట్ వేరు, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. అనాథ చక్రం ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది, బట్ హార్ట్ అనేటువంటిది ఇలా పక్కకు ఉంటుంది. సో అక్కడ మన యొక్క సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది తెలపడుతుంది. అది ఇక్కడ ఇలా అందుకని కొన్ని రిచువల్స్లో చెయ్యి ఇలా పెట్టుకుంటాం. ఈ ఈ లెఫ్ట్ సైడ్కి రైట్ హ్యాండ్ కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ చెస్ట్కి వచ్చేటట్టుగా వస్తుంటుంది ఇక్కడ చెయ్యి. సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది మన సోల్ అనేటువంటి దాని యొక్క ఇది. నెక్స్ట్ హార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ది లంగ్స్. లంగ్స్ రిప్రజెంట్ ది
ఈజ్ ది కరస్పాండెన్స్ టు ది స్పిరిట్ ఆస్పెక్ట్. సో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఊపిరితిత్తులు కూడా స్పిరిట్ ఆస్పెక్ట్ ఇచ్చాను. అది నెక్స్ట్ 15th పాయింట్. In the lower torso, again, we have this triple system carried out. The sex organs, the creative aspect, the fashioner of the body. అవి ఏంటంటే మనలో ఉండేటువంటి సెక్స్ ఆర్గన్స్, ఇది ఫ్యాషనర్ ఆఫ్ ది బాడీ అన్నారు. అవి మనలో ఉండేటువంటి క్రియేటివ్ ఆస్పెక్ట్ కింద చెప్పారు. స్టమక్ యాజ్ ది ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సోలార్ ప్లెక్సస్ ఈజ్ ది అనాలజీ టు ద సోల్ నేచర్. సోలార్ ప్లెక్సస్ సెంటర్ మణిపూరక చక్రమునకు సంబంధించినదిగా మన ఒక స్టమక్ పనిచేస్తుంది కాబట్టి దాన్ని సోల్ నేచర్గా చెప్పారు. తర్వాత ద స్ప్లీన్ ద రిసీవర్ ఆఫ్ ఎనర్జీ అండ్ దేర్ ఫార్ ద ఫిజికల్ ప్లేన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సెంటర్ విచ్ రిసీవ్స్ దిస్ ఎనర్జీ ఈస్ ద అనాలజీ ఆఫ్ ద ఎనర్జైజింగ్ స్పిరిట్. మనలో ఉన్నటువంటి స్ప్లీన్ దట్ ఈస్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది స్పేస్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఎనర్జీ. అదే ది స్ప్లీన్ ఈస్ ద స్పిరిట్ ఆస్పెక్ట్, స్టమక్ ఈస్ ద సోల్ ఆస్పెక్ట్, సెక్స్ ఆర్గన్స్ ఈస్ ది ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. అది మనలో ఉండేటువంటి క్రియేటివ్ ఎనర్జైజింగ్ స్పిరిట్ అన్నది స్ప్లీన్. సో ఫ్యాషనర్ ఆఫ్ ది బాడీ అన్న క్రియేటివ్ ఆస్పెక్ట్ అన్న. సో ఈ మూడు ఆ రకంగా మనలో పనిచేస్తూ ఉన్నాయి. I realize well the technicalities which I have given here and their difficulty and apparent uselessness. It might be asked, why should it be mastery to be so meticulous in enumerating the physical, psychological, and systemic details of a partly academic nature when, by the act of the will and the divine and of divine nature, and by the use of certain words of power, another healing can be accomplished. These ideas are basically true, but are based upon a misapprehension. ఇవన్నీ దేనికి సరే, ఇవన్నీ మనం ఊరికే చెప్పారు సరే, ఏంటి దీనివల్ల బెనిఫిట్ మనకి? ఇక్కడ స్పిరిట్ అన్నారు, ఇక్కడ సోల్ అన్నారు, ఇక్కడ స్పిరిట్. సరే ఇదంతా చెప్పారు కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అది ఇప్పుడు చెప్తున్నా. అదే ఆయన క్వశ్చన్ వేసి చెప్తున్నారు. యూస్లెస్నెస్ సబ్జెక్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది మీకు, కానీ నిజానికి ఎందుకు చెప్తున్నాను నేను ఇదంతా అంటే, why should it be necessary to be so meticulous in enumerating the physical, psychological, and systemic details of a purely academic nature when, by the act of the will and of divine power, విల్ అండ్ డివైన్ పవర్ అన్నటువంటిది చక్కగా మనం అవగాహన చేసుకుంటే అప్పుడు ఈ దేహం అనేటువంటిది ఎలా నిర్వహింపబడుతోంది ఏంటి అనేటువంటి రహస్యం మనకు తెలుస్తుంది. డివైన్ పవర్ అండ్ బై ద యూజ్ ఆఫ్ సర్టెన్ వర్డ్స్ ఆఫ్ పవర్ హీలింగ్ కెన్ బి అకంప్లిష్డ్. కొన్ని పదములు ఉచ్చరించడం చేత హీలింగ్ అనేటువంటిది చక్కగా నిర్వహింపబడుతుంది కదా. అది ఎలా నిర్వహింపబడుతుంది అనేటువంటిది చెప్తారు. These ideas are basically true, but are based upon a misapprehension in time and space. If all healers were masters of the wisdom, if they were all clairvoyant, if they comprehend the law of karma and its working out in the life of the patient, if they had the full cooperation of the patient, and if they had the ability to add to all the above requirements the use of certain words and mantras, then the academic knowledge would indeed be needless. Academic knowledge would indeed be needless. ఎప్పుడు ఇది నీడ్లెస్ అకాడమిక్ నాలెడ్జ్ అంటే, మహానుభావులు ఉదాహరణకి ఈజీగా మనకు అర్థం చేసుకోండి. ఒక మాస్టర్ ఏకే గారు, ఆయన దగ్గర మనం ఉన్నాం అనుకోండి, అకాడమిక్ నాలెడ్జ్ అవసరం లేదు మనకు. ఎందుకంటే కనుక ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో ఆయన మన కూర్చోటి ప్రార్థన చేశారు, లేదా మన కూర్చోటి అభిషేకం చేయించారు. ఆ మంత్రోచ్చారణలు ఆ చేసేటువంటి వాళ్ళ యొక్క మాస్టర్ అన్నారు. అలా మాస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, దయచేసి మామూలుగా గురువుగా ఉన్నటువంటి వాడి సంగతి కార్యక్రమం చెప్పాను. ఈజ్ హయ్యర్, మాస్టరీకి అంటే హయ్యర్ కాబట్టి అలా చెప్పాను మీకు, అంత వేరే ఉద్దేశం కాదు. ఒక మాస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఆధీనంలో వీడు ఉంటున్నాడు అనుకోండి, వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో వీడు జీవితం గడుపుతున్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఈ అప్పర్ టార్సో, లోవర్ టార్సో, హెడ్, దీని గురించి పెద్ద మీరు వర్రీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఎక్కడ ఏది ఎలా సెట్ చేయాలో ఆయన సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మామూలుగా ఉంటున్నప్పుడు వీటిని చక్కగా అవగాహన చేసుకుంటే ఏమవుతుందంటే, మన సాధన అనేటువంటిది ఎలా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి రహస్యాలు మీకు చక్కగా తెలుస్తాయి. అది ఇక్కడ మెయిన్గా. ఇఫ్ ఆల్ హీలర్స్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్, ఇక్కడ హీలర్గా కూర్చున్నటువంటి వాడు మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్గా ఇప్పుడు ట్యూన్ అప్ అయి ఉన్నాడు అనుకోండి, అప్పుడు బాగుంటుంది. అంటే అప్పుడు హీలింగ్ అనేటువంటిది చక్కగా నిర్ణయం పడిపోవడం అటువంటి జరుగుతుంది. చక్కగా మంత్రోచ్చారణ చక్కగా చేస్తున్నారు అనుకోండి ఎక్కడైనా,
ఆ మంత్రోచ్చారణ యొక్క ప్రభావం చేత కూడా ఇదంతా కూడా సిద్ధింపడుతుంటుంది. ఏది సిద్ధింపబడుతుంటుందంటే వీడిలో ఉండేటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ అంతా కూడా ఒక అనుసంధానం అవ్వడం, వీడిలో ఉండేటువంటి సోల్ ఆస్పెక్ట్ అంతా కూడా ఒక అనుసంధానం అవ్వడం. అంటే మంత్రమునకు వీడిలో ఉండేటువంటి దానికి ఒక అనుసంధానం అనేటువంటిది ఏర్పడాలి. ఈ అనుసంధానం అనేటువంటిది ఏర్పడినప్పుడు అది వీరికి ఎలా తెలపడుతుంటుందంటే కనుక, ఉదాహరణ మన ఇంటికి మన చుట్టాలు అందరూ వచ్చారనుకోండి, అందరితో ఒక ఎంతో ఎంజాయ్మెంట్, ఎంతో జాయ్గా మనం మాట్లాడతాం, అందరితో కలిసిపోతాం, చాలా బాగుందండి అంటాం. ఆ మూమెంట్ అది ఎలాగో ఒక చక్కటి మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు మనలో ఇదంతా న్యాసం అవడం అంటే జరుగుతుంటుంది. దాన్ని కనులు మూసుకుని మీరు ఆ మంత్రోచ్చారణ అలా చేసుకుంటూ వింటుంటే మీరు ఒక తెలియకుండా ఒక న్యాసం అంటున్నది అవుతుంది. ఇప్పుడు అది ఎలా అవుతుంది అనేటువంటి చెప్పాను. ఈ న్యాసం అనేటువంటిది అయ్యేటప్పటికి వీడు ఒక పరిపూర్ణమైనటువంటి వాడిగా తయారవుతాడు. దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్ జాయ్. దాన్నే అమృతము. ఆ, ఒక యాగం అనేటువంటిది పరిసమాప్తం అయ్యేటప్పటికి అమృతం అనేటువంటిది వాడికి వరప్రసాదంగా దొరుకుతుంది అనేటువంటి కథలు మనకు వస్తుంటాయి. అంటే ఏమవుతుంది అక్కడ ఒక ఒక క్రతువు అనేటువంటిది నిర్ణయం పడేటప్పటికి ఆ క్రతువులో ఇవన్నీ కూడా వీడు ఒక అనుసంధానం అనేటువంటిది వాడికి సిద్ధిస్తుంది. ఈ అప్పర్ టార్సో, లోవర్ టార్సో అంటే మన యొక్క కడుపు భాగం, మనలో ఒక ఛాతీ భాగం, మన యొక్క హెడ్ భాగం, ఇవన్నీ కూడా చక్కగా అనుసంధానం అంటుండదు అయ్యి వీటిని చోట్ల స్పిరిట్, సోల్, ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ వాటికి వీటికి ఒక అనుసంధానం అంటుండదు ఏర్పడటం. ఇదంతా కూడా చక్కగా జరిగేవాడికి దీని యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్ బ్లిస్, హ్యాపీనెస్ అవి వస్తాయి అన్నమాట వీడికి. అది చెప్తున్నాను. సో అది వచ్చేటప్పటికి అది ఒక మంత్రోచ్చారణ వలన వస్తుంటుంది. తర్వాత హీలర్స్, మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్గా వాళ్ళు తయారైనటువంటి ప్రదేశంలో ఇది చక్కగా సిద్ధిస్తుంటుంది. తర్వాత ఇంకా ఎప్పుడు జరుగుతుంటుందంటే ఇఫ్ దే కాంప్రహెండ్ ది లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ కర్మ, ఇఫ్ దే వర్ ఆల్ క్లియర్ వాయింట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు వీడు ఏం చేస్తాడంటే వీడికి హీలర్గా ఉన్నటువంటి వాడు క్లియర్ వాయింట్గా కూడా అయ్యాడు అనుకోండి, అప్పుడు వీడిలో జరుగుతున్నటువంటి దానికి చక్కగా ఎక్కడ ఎలా సెట్ చేసుకోవాలి ఏమిటి ఈ విషయాలన్నీ వాడికి చెప్పడటం ఇదంతా జరుగుతుంది. అది జరిగేటప్పటికి వీడు దాన్ని చక్కగా వాడు ఆ ఆ ప్రకారం ఏంటంటే దాంట్లో వీడు ఉంటాడు అన్నమాట. అంటే వీడు హీలర్గా వీడు తయారైనప్పుడు దాంతోపాటు వీడు నేర్చుకోవాల్సినటువంటి రహస్యం ఇంకొకటి ఏమిటంటే కరస్పాండ్ లా ఆఫ్ కర్మ అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది పేషెంట్. లా ఆఫ్ కర్మ వీడిలో ఎలా పనిచేస్తుంది ఏమిటి దానివల్ల వీడు అంటే ఉదాహరణకి వీడి యొక్క జాతకం, వీడి జాతకం చూసుకున్నప్పుడు వీడికి పలానా గ్రహములు పలానా పలానాగా ఉన్నాయి. ఆ గ్రహాలను వీడి యొక్క సోల్, స్పిరిట్, ఈ బాడీ ఆస్పెక్ట్స్ వీటిని అనుసంధానం చేసుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు వీడికి సాధన వీడు ఎక్కడ స్టకప్ అయ్యాడు అనేటువంటిది మీరు పట్టుకుంటారు. ఇప్పుడు చక్కగా వాడికి ఒక చక్కటి సాధన అంటున్నది మనం అలా కాదు నాయనా ఇలా చేసుకో అంటున్నది మీరు ఎప్పుడైతే వాడికి అందిస్తారో అప్పుడు ఈ లా ఆఫ్ కర్మలో నుంచి వాడు బయటకు రావాల్సినటువంటి విధానం మీరు ఎప్పుడైతే వాడికి ఇస్తారో అప్పుడు చక్కగా వాడికి సాధన అంటున్నది ముందుకు అలా వెళ్ళిపోతుంది. లేకపోతే ఏమైపోతామంటే మనకు ఉన్నటువంటి కష్టాలు ఏదో చూపించుకున్నట్టు వాడేదో ఇవో రెమెడీస్ అని వాడేవో చెప్పి ఉంగరాలు చెప్పి ఏవో మంత్రాలు చెప్పి వీటిలో వీడు సాధన అంటున్నది ముందుకు వెళ్ళదు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కర్మ మే డిఫర్ బట్ సాధన వ్యూలో వాడు ముందుకెళ్ళడం అంటున్నది ఉండదు. అందుగురించి ఈ రహస్యాలను కూడా ఈ రకంగా మనకు అందిస్తున్నారు. బట్ దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ అండ్ కెనాట్ బి మెట్. హీలర్స్ యాజ్ ఎ రూల్ హ్యావ్ నన్ ఆఫ్ దీస్ పవర్స్. That they frequently heal, though not as often as they think they do, is true. But when successful, they have succeeded in doing one or other of the following. Healed the patient when his destiny and fate so willed it, and his soul had therefore drawn its vehicle into the radiatory aura of a healer or a healing group. సో పేషెంట్ యొక్క కోఆపరేషన్ ఉండాలి. వీడు మందు వేసినప్పుడు మందు చక్కగా పనిచేయడానికి పేషెంట్ యొక్క కోఆపరేషన్, హీలింగ్ చేయాలనుకోండి హీలింగ్కి పేషెంట్ యొక్క కోఆపరేషన్ ఉండాలి. పేషెంట్ యొక్క కోఆపరేషన్ లేకుండా వీడు హీలింగ్ చేస్తామనంటే హీలింగ్ జరగదు. అంటే ఉదాహరణకి పేషెంట్ యొక్క కోఆపరేషన్ అంటే వాడికి ఎవరి మీద అయితే చక్కటి నమ్మకం ఉందో ఆ వైద్యం చేయించడం, వాడికి ఎవరికైతే నమ్మకం ఉందో వాడు ఫిజికల్ లోపల నుంచి ఈయన నాకు తగ్గిస్తాడు, ఈయన చెప్పేది నేను చేస్తాను అంటున్నది ఒక వాడు ఇదవ్వాలి. అది అయినప్పుడు మీకు జరుగుతుంది. వాడు బాడీ కోఆపరేట్ చేసేటట్టుగా వీడు చెప్పింది అప్పుడు మనం చేసేటువంటి
హీలింగ్ ఎనర్జీస్ వాడిలోకి ప్రవేశిస్తాయి లేదా ప్రవేశించవు. వాడి యొక్క పర్మిషన్ లేకుండా వాడి ఇంట్లోకి ఎలా అయితే మనం వెళ్ళామో అలా పేషెంట్ యొక్క కోఆపరేషన్ అనేటువంటిది ఉండాలి మనకి. సో ఇవన్నీ కూడా మనకి సిద్ధించినప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది. అయితే మనం హీల్డ్ ద పేషెంట్ వెన్ హిస్ డెస్టినీ అండ్ ఫేట్ సో willed it, and his soul had therefore drawn its vehicle into the radiatory aura of a healer or a healing room. హీలింగ్ అంటున్నది ఈ చక్కగా జరగడం అంటున్నది జరిగేటికి వీడు హీలింగ్ రేడియేటరీ ఆరాలోకి వీడు చక్కగా ప్రవేశించినాడు ఒకటి. అంటే వాడు పేషెంట్ సహజంగా నేను ఫలానా వాళ్ళు హీలింగ్ చేస్తున్నారు అంటున్న దానికి, అంటే ఒక గురువు అనండి, ఒక నమ్మకం అంటుండే డాక్టర్ అనండి, ఆయన నాకు తగ్గిస్తారు అంటున్న భావం వాడుకుంటే చాలు. The probability is that the patient would have recovered in any case, but that the process was hastened by the applied effort and attention plus faith. సో దీనికి కావాల్సింది ఏంటంటే అప్లైడ్ ఎఫర్ట్ అండ్ అటెన్షన్ ప్లస్ ఫెయిత్ ఇవి ఉండాలి. అప్పుడు వాడికి చక్కటి హీలింగ్ అంటుండదు వస్తుంది. ఈజ్ దట్ ద పేషెంట్ వుడ్ హ్యావ్ రికవర్డ్ ఇన్ ఎనీ కేస్. ఈ మధ్య ఒక కేసులో నేను చాలా ప్రయత్నం చేశాను పేషెంట్కి తగ్గించడానికి. చాలా అంటే చాలా, అసలు ఎందుకు మందులు పనిచేయట్లేదు నాకు అసలు అర్థం కాలేదు. పేషెంట్ సహజంగా ఆ పేషెంట్కి లోపల నుంచి ఒక ఉత్సాహం అనేటువంటిది వెళ్ళిపోయింది. ద పేషెంట్ హ్యాస్ డిసైడెడ్ టు లీవ్ ద బాడీ. దానికి ఉదాహరణ మీకు నేను చెప్తాను. మీకు ఒక అంటే ఒక డాక్టర్గా మనం చూస్తున్నప్పుడు ఏంటంటే అది మనకి థాట్ రాదు. ఒక హీలింగ్ సబ్జెక్ట్గా చెప్పుకుంటున్నప్పుడు మనకు అర్థమైపోతున్నాడు. పేషెంట్ తోటి హ్యాండిల్ చేస్తున్నప్పుడు పేషెంట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు లివ్ ఆర్ నాట్ అంటుంది మనకు తెలిసిపోతుంది అక్కడే. ఒక డాక్టర్గా చూస్తున్నప్పుడు మనం ఈ మంది కదా ఆ మంది వేద్దాం అట్లా అట్లా ఆయన చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తాను. అసలు ఎందుకు మందు పని చేయలేదో నాకు అసలు అర్థం కాలేదు ఆ కేసులో. జాగ్రత్తగా చూసుకునేసాను అయినా ఒక్క మందు పని చేయలేదు నాకు ప్రకారం. అది సో అది ఎందుకు చెప్తున్నానంటే అది పేషెంట్ యొక్క సపోర్ట్ అంటుండేది అవసరం. పేషెంట్ యొక్క సపోర్ట్ లేదనుకోండి హీలింగ్ అంటుండేది మనం చేయలేము. The probability is that the patient would have recovered in any case, but that the process was hastened by the applied effort and attention plus faith, interfered with the immediate design or pattern of the patient's life, and so postponed certain processes of spiritual fusion which were needed. This is very apt to be forgotten. It is too intricate a subject to be dealt with here, but I may be able to make it somewhat clearer as we deal with our final section. సో ఇది కొంచెం ఈ హీలింగ్ అనేటువంటి దాంట్లో చెప్పబడేటువంటి విషయం. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు నేను ఎండింగ్లో ఇస్తానండి అంటాను. ఇంటర్ఫేర్ విత్ ద ఇమీడియట్ డిజైన్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ ద పేషెంట్స్ లైఫ్ అండ్ సో పోస్ట్ పోండ్, అంటే కొంచెం ప్యాటర్న్ ఆఫ్ ద పేషెంట్స్ లైఫ్ కూడా కొంత అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి అవసరం అవన్నీ మీకు తర్వాత చెప్తాను అంటున్నారు. Therefore, it is vitally necessary that the structure of power and vitality and the network of energies and forces which compose the human organism should be studied. A mental grasp of the process of healing is needed, and the reasons which make them seem difficult and complicated, unnecessary and wasteful of time are as follows. కొన్ని అన్నెసరీ అండ్ వేస్ట్ఫుల్ ఆఫ్ టైమ్గా కొన్ని వెళుతుంటాయి మనం హీలింగ్ చేసేటువంటి దాంట్లో. అవి ఏమిటో మనకు చెప్తున్నారు. The inability of even the most advanced human mind to grasp themes and subjects as a whole. The synthetic element is as it lacking. ఇక్కడ సింథటిక్ ఎలిమెంట్ అన్నటువంటిది ల్యాకింగ్ అయిపోయింది అనుకోండి. అంటే మ్యాన్ యాజ్ ఏ హోల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. హీలింగ్ జరిగేటప్పుడు మనిషిని యాజ్ ఏ హోల్గా అండర్స్టాండ్ చేసుకుని హీలింగ్ చేయాలి. కానీ ఇప్పుడు ఒక స్ప్లీన్ పాడైంది కాబట్టి స్ప్లీన్కి మీద ఎనర్జీస్ ఫోకస్ చేస్తాను, అలా వెళ్ళిపోకండి దయచేసి. మనం మందు వేసినప్పుడు ఎలా అయితే యాజ్ ఎ హోల్గా తీసుకుని వేస్తాం అలా. ఈజ్ యాజ్ ఎట్ ల్యాకింగ్ అట్ ప్రెసెంట్ ద టీచింగ్ అండ్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ మస్ట్ బి మాస్టర్డ్ స్టెప్ బై స్టెప్, డీటెయిల్ బై డీటెయిల్, precept by precept, application by application, but the future holds the promise clear and the ability of the human eye to function synthetically, to grasp a landscape, for instance, in its broad and salient outlines, and to do this simultaneously and in a faith of vision is the guarantee of the future technique of the race. One look by the illumined mind, one great radiation of love, and the healer or the healing group will know whether to heal to aid the effort of the patient, a much slower process, or to refrain from healing. చూసినప్పుడు మీరు చక్కగా
రిఫ్రైన్ ఫ్రమ్ హీలింగ్, లేదా నెమ్మదిగా హీలింగ్ చేయాలా ఏమిటి? పేషెంట్ మీరు చూసినప్పుడు అది మీకు సహజంగా తట్టడం అటువంటి జరుగుతుంది. అది జరుగుతుంది. ఓకే. దానికి ఏం చేయాలంటే అది చెప్పారు ఇక్కడ మనకి ఏంటన్నారు. సో మనకి మాస్టర్ స్టెప్ బై స్టెప్ వీడు అంటే ఒక కేసు ఒక డాక్టర్ చేయి పట్టుకొని ఎలా అయితే వీడికి తగ్గుతుంది లేదా అనేటువంటిది ఎలా చెప్పేశాడంటే ఆ డాక్టర్ అంటే అది ఎలా అయితే చెప్తారో అలా వీడు హీలింగ్ అంటున్న దాంట్లో స్టెప్ బై స్టెప్ వీడు ఇలా వస్తుండేడికి వీడు మాస్టర్ వచ్చేస్తున్నాడు. మాస్టర్ వచ్చేసేటప్పటికి వీడు ఈ కేసులో ఎలా చేయాలి, హీలింగ్ చేయడం సాధ్యమా సాధ్యం లేదా, హీలింగ్ చేయాలా చేయకూడదా ఏమిటి అంటే వీడికి చక్కగా తెలుపబడుతూ ఉంటుంది అన్నారు. దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ సాధించుకోవాలి మీరు చక్కగా హీలింగ్ చేయడానికి. సో మాస్టర్ ద స్టెప్ బై స్టెప్, డీటెయిల్ బై డీటెయిల్, ప్రిసెప్ట్ బై ప్రిసెప్ట్, అప్లికేషన్ బై అప్లికేషన్. సో దీన్ని బాగా మీరు ఒక హీలింగ్ అంటుండేది నేర్చుకున్న తర్వాత చక్కగా దీన్ని అప్లై చేయడం అంటే చక్కగా చేస్తున్నారు. ఎంతగా మీరు అప్లై చేయడం చేస్తుంటారో అంతగా మీకు హీలింగ్ సబ్జెక్ట్ మీద ఒక మాస్టరీ అంటున్నది వస్తుంది. అది ఇక్కడ చెప్తున్నారు. అప్లికేషన్ బై అప్లికేషన్. బట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ద ప్రామిస్ క్లియర్ and the ability of the human eye or to function synthetically to grasp a landscape, for instance, in the broad and salient outlines. మీరు చూడగానే ఇలా మీకు ఒక దృశ్యం అంటున్నది ఇలా స్క్రీన్ అయిపోతారు బాడీ. ఫ్యూచర్లో టెస్లా అనేటువంటి వీడు ఒక మిషనరీలోకి వెళ్ళేటప్పుడు మొత్తం బాడీ అంతా స్క్రీన్ అయిపోతుంది. స్క్రీన్ అయిపోయి ఓకే ఓకే వీడిది ఇలా ఉంది అంటే వీళ్ళు ఆ స్క్రీన్లో నుంచి వీడికి అన్నీ కనబడిపోతాయి వీడికి. అలాంటి సిస్టమ్ భవిష్యత్తులో వచ్చేస్తుందేమో అంటున్నదిగా ఉంది. ఇప్పుడు చూస్తుంటే మెడికల్ టెక్నాలజీ అలా వెళ్ళి చూస్తుండే మీరు. సో అది ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్దాం. ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యేటికి ఒక మనిషి వచ్చి వీడి దగ్గర కూర్చున్నాడికి వీడికి ఏ సెంటర్స్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఏమిటి అనేటువంటిది మీరు వాడిని చూడగానే మీరు చెప్పేస్తారు. అది వచ్చేస్తుంది ఫ్యూచర్లో. సో దీనిలో ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది రావాలి మనకు బాగా. ఇప్పుడు ఒక మనిషి చూడగానే ఇప్పుడు ఒక అనాథ చక్రంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక విసుడి చక్రంలో ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఒక ఇలా మీరు చక్కగా మీరు అనాలిసిస్ వేసేస్తారు. అనాలిసిస్ వేసేసి వాడికి హీలింగ్ అంటున్నది చేయగలుగుతామా లేదా అంటున్నది వాడేం చెప్పక్కర్లేదు, మీరే చెప్పేస్తారు టకటక ఇలా. అది చెప్తున్నారు. దానికి ఏంటంటే కొంచెం బాగా మీరు దీన్ని ఈ హీలింగ్ సబ్జెక్ట్ని బాగా మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని అప్లికబిలిటీ మనం చేస్తున్నప్పుడు ఇదంతా కూడా మనకు జరుగుతుంది. అది చెప్తున్నారు. So the inertia of the average man or woman, which rebels against the effort needed to master the technical side of healing. And it is so much easier to fall back on divinity, a divinity in reality latent but not expressive, and let God do it. It is so much easier to recognize love and the outpouring of love than to master the process whereby it can be made effective or the nature of that which must be affected. దాన్ని ఎలా మాస్టర్ చేయాలి, ఎలా ఒక దివ్యత్వాన్ని ఇక్కడ ఆహ్వానించాలి, ఎలా దాని ప్రభావం ఇక్కడ చూపించాలి, అది ప్రధానంగా కావాలి. ఆయన అనుగ్రహం ఉంటుందండి, ఆయన అనుగ్రహం చేత తగ్గుతుందండి ఇలా చెప్తాను సరే, బట్ హౌ టు ఇన్వోక్ దట్ గ్రేట్ ఎనర్జీస్ హియర్ టు ద పేషెంట్ అన్నటువంటిది రావాలి. ఆయన అనుగ్రహం ఉంటుందని తగ్గుతుందండి, ఏం పర్వాలేదని భగవంతుడు ఉన్నాడండి, ఈ మాటలు చెప్తాం కరెక్టే, అంతా కరెక్టే. బట్ మనం అక్కడ కూర్చొని ప్రార్థన చేసేవాడికి ఆ డివైన్ ఎనర్జీస్ అక్కడికి వచ్చి వాడికి హీలింగ్ అంటే జరగాలి. అది చెప్తున్నారు మనకి. దీని గురించి ఇంకొక పాయింట్ ఉంది, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకొని మళ్ళీ మనం 7 సెంటర్స్లో సబ్జెక్ట్లోకి వెళ్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.